కాంగ్రెస్ పార్టీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని బీఎస్ఆర్ నేత కేటీఆర్ పై ఆదిలాబాద్ జిల్లా ఉట్పూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు, హైడ్రా విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆరోపణలు చేయటాన్ని ఖండించారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక త్యాగాల పార్టీ, స్వతంత్రం కొరకు పోరాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీని 10 సంవత్సరాలు మా రాష్ట్రాన్ని పరిపాలన చేసి మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు అభివృద్ధి చేస్తే అది తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందుకని మళ్ళీ ఇంకా గౌరవ మంత్రి మొన్న కొండ సురేఖ అక్క గారి మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, సీతక్క గారి మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మహిళలంటే గౌరవం లేనటువంటి బీఆర్ఎస్ నాయకులు వెంటనే కేటీఆర్ పైన కేసు పెట్టాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. లేని ఎడల తప్పకుండా కేసు పెట్టేంతసేపు మేము మహిళలందరం కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తూ భూములు కబ్జాలు చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా మీరు ఉద్యోగాలు లేకున్నా మీ విద్యార్థులను రోడ్లపైన పడేసినా కానీ ఈరోజు డిఎస్సి ఏర్పాటు చేసేసి మొన్ననే నియామకాలు మేము చేపట్టబోతున్నాం. మళ్ళీ ఒక డిఎస్సి వేయబోతున్నాం. ఇలా ఏఎన్ఎం ప్రభుత్వం ఏర్పడగానే ఏఎన్ఎం పోస్ట్ చేపించి ఏఎన్ఎం జిఎన్ఎం వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించినాం. వెంటనే ఇలా కల్పిస్తూనే మేము ఉన్నప్పటికీ మా పైన మా అభివృద్ధిని ప్రజలకు అభివృద్ధి చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఇష్టం వచ్చినట్టు అబండాలు వేస్తే అసలు ఊరుకునేదే లేదు. మొన్ననే కొండ సురేఖ అక్క పైన, అదేవిధంగా గౌరవనీయులు సీతక్క గారి పైన ఇష్టం వచ్చినట్టు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైనా ఒక్క మహిళను కూడా గుర్తించలేదు మీరు. కానీ ఈరోజు మహిళలను గుర్తిస్తూ మహిళలను గౌరవిస్తూ మహిళల పట్ల మీరు అగౌరవంగా ఉంటే మహిళలను గౌరవిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటిది ఈరోజు అభివృద్ధిని అడ్డుకుందామంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు. తప్పకుండా మేమందరం కూడా ఏకమైన, ప్రజలు చూస్తున్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, తప్పకుండా మిమ్మల్ని తరిమి కొడతారు కూడా అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇలాంటి వాక్యాలు మీరు తప్పుడు వాక్యాలన్నీ మానుకొని శ్రద్ధగా ఉండండి. ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం ఉంటేనే బాగుంటుంది, దేశ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని మేము అనుకున్నాం. కానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం పైన ఉట్టుట్టి అబండాలు వేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటామంటే మేము అస్సలు సహించము, ఊరుకోము. ఇక్కడ ఎవ్వరు కూడా చేతులు కట్టుకొని లేరు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. తప్పకుండా మీకు బుద్ధి చెప్తారనేసి తెలియజేస్తూ, మీరు మానుకునేదాకా తప్పకుండా కేసులు పెడుతూనే ఉంటాం మీ పైన అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సీతక్క గారి నాయకత్వం, సోనియమ్మ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, జై కాంగ్రెస్.